నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తల సందడి. 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదు. అధికారంలోకి వచ్చాకే నీచమైన రాజకీయాలకు తెరలేపిన కేసీఆర్. బీజేపీ ఎన్నికల కమిటీ రాష్ట్ర చైర్మన్ ఈటెల రాజేంద్ర. చంద్రబాబు కేసులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్య. ప్రజల దృష్టి మళ్లించేందుకే దసరా తర్వాత విశాఖ నుంచి పాలన ప్రకటన. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపాటు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే కుత్బులాపూర్ నియోజకవర్గం దూలపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సందడి నెలకొంది. కుత్బులాపూర్ మల్కాజ్గిరి నియోజకవర్గాల నుంచి మైనంపల్లి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి మర్యాదపూర్వకంగా మైనంపల్లిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. కొందరు అపోహలు సృష్టించి 2 నియోజకవర్గాల్లో తాను పోటీ చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని మైనంపల్లి కొట్టిపాడేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఈ దూలపల్లి పోయి ప్రసాద్ మన వ్యాపారాలకి వెళ్ళి నాకినారు అంతే. వాళ్ళకి వ్యాపారాలు కూడా వీడికి పోయేస్తాను అన్నదానాలు వస్తారు అంతే బట్టి. మేము కుత్బులాపూర్ నియోజకవర్గం తరఫున అన్నకు స్వాగతం పలుకుతున్నాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే నీచమైన రాజకీయాలు మొదలయ్యాయని, చట్టబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని బీజేపీ ఎన్నికల కమిటీ రాష్ట్ర చైర్మన్ ఈటెల రాజేంద్ర ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్యాకేజీలిచ్చి నిబంధనలను విరుద్ధంగా కొనుగోలు చేస్తూ పార్టీలో చేరుకుంటున్నారని మండిపడ్డారు. ఎవడి పాలైందిరో తెలంగాణ అన్న పాట పాడినా ఏ ఊరి సోమన్నను నిర్బంధాలకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. పరీక్షలో సరిగ్గా నిర్వహించడం చేతకాని ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని అన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రం అప్పుల తెలంగాణ అయిందని అన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ఏకఫ్ భూములు, దేవాయ భూములు అమ్ముకుంటున్న పాలన సాగిస్తున్న పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు. దసరాలో నిర్వహించాల్సిన మద్యం వేలం పాటలను ముందుగానే నిర్వహించి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా హుజురాబాద్ లో ఇచ్చిన తీర్పును ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్నారు. ఆగకుండా ఇట్లా కూడా దోచుకోవాలని చెప్పి 3 నెలల ముందే టెండర్లు పెట్టి అడ్వాన్స్ పిలిచిన వాస్తవం కదా. ఒక షాప్ టెండర్లో పాల్గొనాలంటే 2 లక్షల రూపాయలు కట్టాలి. 20 దరఖాస్తులు అమ్ముడు పోతేనే ఆ షాప్కి టెండర్ పిలుస్తారు. అంటే 40 లక్షల రూపాయలు జమ కావాలి. ఒక్కరికే టెండర్ వస్తుంది. 19 మంది డబ్బులు జప్తు అయిపోతాయి. 19 మంది డబ్బులు జప్తు అయిపోతాయి. అంటే ఎట్లా కుడుతున్నారో చూడండి. ప్రజల డబ్బులు వాళ్ళ జేబులు కత్తిరించే పద్ధతి తెలియకుండా కుట్టే వ్యక్తి కేసీఆర్. అవునా కాదు ఆలోచించుకోండి. తాగినోడే కట్టే తాళ్ళ పన్ను. ఈ పైసలు ఎవరు కడతారు? ప్రజలు కడతారు. ప్రజలు కడతారు. ఇట్లా
రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేసి కూడా సఫలం కాలే. రైతుల రుణమాఫీ కూడా సఫలం కాలే. ఇవాళ ఎక్కడికి పోయినా అంటున్నారు మాది 40,000 ఉండే, ఈ 4 ఏళ్ళ మరి 70,000 అయింది. మరి కేసీఆర్ 40,000 కడతారా 70,000 కడతారా? కొంతమంది రైతులు బ్యాంకులలో పరువు పోతుందని, వాళ్ళకి ఇళ్లకు లోన్ రాదని, వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ రాదని, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం లోన్ రాదని చెప్పి పాపం వాళ్ళు ఈ ₹1,00,000 అని చెప్పి వాళ్ళకి కట్టి వాళ్ళు రిన్యూవల్ చేసుకుంటే ఇప్పుడు వేసిన డబ్బులు వాళ్ళు డ్రా చేసుకోవట్లేదు. ఆయన ఏమంటాడు మళ్ళా ధరణి కాడ పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే డబ్బులు ఇస్తా అంటాడు. అంటే వాళ్ళు కట్టుకున్న డబ్బు కూడా ఇవాళ వాపస్ తీసుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. మొట్టమొదటిసారి నాకు తెలిసి ఎప్పుడన్నా ఒక ఇంజనీరింగ్ పేపర్ లీక్ అయింది, మెడిసిన్ ఎగ్జామ్ లీక్ అయింది, ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చూసినాం. ఎక్కడన్నా ఒక సాటుకు ఉద్యోగాల పేపర్ లీక్ అయిందని చూస్తాం మనం. కానీ 17 పేపర్లు ఉంటే 17 పేపర్లు లీక్ అయ్యి ఏ పిల్లలైతే ఉద్యోగం సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, అమ్మ నాన్నకు అన్నం పెట్టాలని చెప్పి జీవితాశయంగా ఆ హైదరాబాద్ ఉన్న లైబ్రరీలకు వాళ్ళ కిటికీలకు కుర్చీలు కట్టుకొని అడ్డిపాలను తిని ఒకప్పుడు పోతే చదువుకుంటే 17 పేపర్లు లీక్ చేసి చదువుకున్నోనికి నౌకరు రాదు బిడ్డ, చదువుకున్న నౌకరు రాదు బిడ్డ. పేపర్లు కొనుక్కున్నోనికి, లీక్ చేసుకున్నోనికి, పైరవి చేసుకున్నోనికి, బ్రోకర్లకు నౌకరు వస్తుందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ తెలంగాణ ప్రజలారా ఆలోచించుకోండి. మన రాగానే ఆకారాలను చూసి మళ్ళీ ఇంత బిర్యానీ పెట్టంగానే, మళ్ళీ ఇంత దావత్ ఇవ్వగానే, ఓటుకు ₹3,000 ₹4,000 ఇవ్వగానే బోర్ల పడతామని చెప్పి అనుకుంటారు వాళ్ళు. 12 మంది శాసనసభ్యులు వచ్చిన తర్వాత మళ్ళా కలిపేస్తున్నారు. దానికి ఏం వెలగట్టిండు, ఎట్లా ప్రలోభ పెట్టిండు, నేను దానికి జోలికి పోను. కానీ ఇవాళ ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా మంత్రిగా ఉన్నారు. ఇవాళ మంత్రిగా ఉన్నారు. అంటే పార్టీలు మారకూడదు, రాజకీయాలు చెడిపోకూడదు, ప్రజల దృష్టిలో పలకబడిపోతున్నామని చెప్పి చట్టాలు. ఏపీ స్కూల్ డెవలప్మెంట్ కేసులో విశాఖ వేదికగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమని, విచారణ చేస్తున్నది సిఐడి అని అన్నారు. అసలు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఎక్కడ ఉంటుంది అని ప్రశ్నించారు. ఇక తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని, అయితే జాతీయ పార్టీగా తమ అధినాయకత్వము పోతులపై నిర్ణయం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మద్యం సహా ఇతర అక్రమాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. మద్యం అమ్మకాలపై ఒక కమిటీని రాష్ట్రాన్ని పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ఇక మహిళా బిల్లులను సాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోదీ సర్కారుదేనంటూ ప్రశంసలు కురిపించారు. Thank you. ఆదేశం మేరకు మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక రాజకీయ నాయకుడి యొక్క పుట్టినరోజు అంటే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ అంటే సమాజంలో సంక్షేమానికి దూరంగా ఉన్నటువంటి వారందరికీ సంక్షేమాన్ని అందించడం అని, అంటే ప్రజలకి సేవ చేయడం అని. కనుక సేవకి పెద్దపీట వేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, సేవని నమ్ముకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి
మా అగ్రనాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే ఈ పక్షం రోజులు కూడా అంటే ఈ 15 రోజుల కాలం కూడా మేము సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే 17వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. 17వ తారీఖు నుండి 24వ తేదీ వరకు అంటే రేపటి వరకు కూడా రాష్ట్రం అంతా 3 రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 1 ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ క్యాంపు, 2 రక్తదాన శిబిరాలు, 3 ఆయుష్మాన్ భవ అనేటువంటి కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆరోగ్యానికి సంబంధించి అవి పేదలకి పంచాలి అని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని అక్రమ అరెస్టుతో చంద్రబాబుకు ప్రజల్లో మద్దతు రావడంతో ఏపీ సీఎం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే దసరా తర్వాత విశాఖ నుంచి పాలన అంటున్నారని విమర్శించారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ అద్భుతమని పొగిడిన సీఎం ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబుకు తాత్కాలికంగా ఊరట కలగకపోయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరద మురికి అంటుకుందో దాన్ని కొంతైనా సరే ఇతరులకు కూడా అంటించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారనేది మనకి స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఇప్పుడుది కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది. విచారించారు, కొంతమంది అధికారులని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్ పైన బయటకు వచ్చారు, కేసు కొనసాగుతుంది. మరి అప్పుడెప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారి పేరు సడన్గా ఇప్పుడు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్లో లేదు, కనీసం నోటీస్ లేదు, ఎటువంటి ఇది లేకుండా ప్రజాక్షేత్రంలో పర్యటనలో ఉండగా అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే నేను కోరుతా ఉన్నాను. గతంలో ఆయన కూడా చాలాసార్లు అరెస్టులు చేయడం జరిగింది, చాలా కేసులు పెట్టడం జరిగింది. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడి పైన లేనని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి. అవి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇతర ఫెరా కావచ్చు, చాలా చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. మరి ఆ కేసుల్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఇలాగా అర్ధరాత్రి ఇట్లా అకస్మాత్తుగా అరెస్ట్ చేయాలి. ఆయన్ని చాలాసార్లు విచారణ పిలిచారు, చాలాసార్లు విచారించారు, అనేక మార్లు అనేక ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన సరైన సమాధానం చెప్పకుండా పోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఆయన్ని నువ్వు సరైన సమాధానం చెప్పట్లేదు, నువ్వు ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేవు కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పని ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి దానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కనీసం విచారణ లేదు, ఎటువంటి నోటీసులు లేవు, ఎటువంటి చిన్న హెచ్చరికలు కూడా లేకుండా నేరుగా వెళ్ళి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పని ఆయన్ని చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. గతంలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఆయన హయాంలో కానివ్వండి, ఆయన హయాంలో వేరే క్విడ్ ప్రోకో ద్వారా బెదిరి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి అనేక రకాల అవకతవకలకి, అన్యాయాలకి, అక్రమాలకు పాల్పడినప్పుడు దాంట్లో మరి రాజశేఖర రెడ్డి గారిని బాధ్యులు చేయాల, కానీ అక్కడ పనిచేసిన అధికారుల్ని బాధ్యులు చేశారు. ఈరోజు ఎంతోమంది అధికారులు ఆ రోజు ఆ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వాళ్ళు చేసిన కార్యక్రమాల కోసం జైలులో ఉండొచ్చారు. మరి దానికి భిన్నంగా ఈరోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ఎవరైతే అధికారులు ఉన్నారో దాదాపు 9 మంది అధికారులు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఆ 5 ఏళ్ల మా పరిపాలనా కాలంలో పనిచేశారు. వాళ్ళు నీలం సహాని చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, అజయ్ కలాం డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ఫైనాన్స్ సెక్రటరీగా, మరి ప్రేమచంద్ర రెడ్డి దగ్గర నుంచి, సునీత గారి దగ్గర నుంచి, ఎంతోమంది ఆర్జే శ్రీకాంత్ గారి దగ్గర నుంచి దాదాపు 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దీంట్లో రావత్ గారి దగ్గర అందరూ కూడా పనిచేశారు. మరి ఇక్కడ ఎక్కడ కూడా ఈ కేసులో అధికారులు ప్రమేయం లేదంటా ఉన్నారు. మన డెమోక్రసీలో ఏదైనా ఒక విషయం, ఒక జీవో రావాలన్నా, ఒక డిసిషన్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ఫస్ట్ ప్రపోజ్ చేసేది అధికారుల నుంచే వస్తుంది. ఆ తర్వాత కన్సర్న్ మినిస్టర్ అప్రూవ్ చేస్తారు, ఫైనల్గా సీఎం లేదంటే క్యాబినెట్ అప్రూవ్ చేస్తారు. రామారావు గారు తెలుసు, బ్యూరోక్రటీ చేశారు కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా. మరి అటువంటి దాంట్లో ఒక అధికారిని పేరు లేకుండా, ఒక అధికారిని విచారించుకోకుండా నేరుగా చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఉన్నారని చెప్పని ఆయన్ని ముద్దాయిగా చేసి ఒక అక్రమ కేసు పెట్టడం అనేది చాలా. ప్రధాని నరేంద్ర మోదీ చట్టసభలో మహిళలకు 33% అవకాశం కల్పించడంతో గిరిజనులకు కూడా చట్టసభలో అత్యధిక సీట్లు దక్కుతాయని బీజేపీ మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన పోలింగ్ బూత్ సమ్మేళనంలో కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా కూనవరం రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని, ప్రజలకు అందే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఫలాలన్నీ కేంద్రం అందించలే లేవని అన్నారు. రాబోయే రోజుల్లో మోదీ ప్రజలందరినీ కలుస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సత్తా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ బూత్ సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శ్రీనాథరావు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దివంగత హరీశ్వర్ రెడ్డి స్వగృహం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఆయన పార్థివ దేహానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి కుమారుడు పరిగి ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి కేటీఆర్, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యాఖ్యలు హాస్యపదంగా ఉన్నాయని టీపీసీసీ ప్రతినిధి కోలన్ హనుమంత్ రెడ్డి అన్నారు. కుత్బులాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు ఉన్నవాళ్లకు బీఆర్ఎస్ నాయకులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల, పేదవారు కనబడటం లేదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలకు చెందిన ఒక్కో మహిళలకు ఇల్లు ఇచ్చి నియోజకవర్గంలోని పేదలందరికీ ఇచ్చినట్లు చెప్పడం ఎంతవరకు సబబు వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మందిని నిరాశకు గురిచేస్తూ నగరంలో ఒకరిదొకరికి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడుతున్నారంటే అది వారి వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ఉపాధ్యక్షులు శ్రావణ్, జేమ్స్, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, నిన్న దుందిగల్లో డబుల్ బెడ్రూమ్ హౌజెస్ను లాటరీ ద్వారా తీసినాం. వాళ్లకు సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పి నిన్న కేటీఆర్ గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అక్కడికి వచ్చిండు. వచ్చి ఏ రకంగా వచ్చిండంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళను అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ పబ్లిక్ ఎవ్వరిని కూడా దగ్గర రానియకుండా, అక్కడ ఎవరికైతే ఇల్లు వచ్చినాయో వాళ్ళకి పాసులు ఇచ్చి వాళ్ళను మాత్రమే దగ్గరికి రానిచ్చి సామాన్య ప్రజలను కూడా దగ్గరికి రానియకుండా తోసేసి ఆయన ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి మేమందరికి ఇల్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది అప్లై చేసుకున్నారు. వీళ్ళు కట్టింది 1 లక్ష కూడా లేదు, అంటే 5% కూడా కట్టలేదు. దానికి పెద్ద గొప్పగా నేను ఏదో బ్రహ్మాండంగా కట్టేసిన,
ప్రపంచంలోనే ఎక్కడ లేనట్టు కట్టినట్టు ఆయన ఇండ్లు. ప్రపంచంలోనే ఎవరు ఇయ్యనన్ని ఇండ్లు వాళ్ళు ఇచ్చిరట. మరి కాంగ్రెస్ పార్టీ ఒక కుత్బుల్లాపూర్లోనే కొన్ని లక్షల మందికి రెగ్యులరైజ్ చేయడం కానీ, రాజీవ్ గృహకల్ప కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, JNNURM కానీ, ఇంటి ముందట ఉన్న వాళ్ళకు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించినాయి కానీ లెక్క పెడితే కొన్ని లక్షల మందికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించింది. కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టించింది కాబట్టే రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇండ్లు, సంజయ్ గాంధీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, సోనియా గాంధీ నగర్, ప్రియాంక గాంధీ నగర్, మహాత్మా గాంధీ నగర్. మరి మీ లేవే, మీ కేసీఆర్ నగర్ లేదు, మీ కవితా నగర్ లేదు, మీ కేటీ రామారావు నగర్ లేవు. మీ ఇల్లు ఎందుకు ఉంటాయి? మీ ఉంటే లిక్కర్ షాపులు ఉంటాయి. కేసీఆర్ నిజంగా దళిత బంధు ఇచ్చిందంటే పేదవాడికి, గ్రామాలలో పేదవాడిని గుర్తించి దళిత బంధు ఇచ్చిందంటే ఎక్కడ దాఖలు లేదు. అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. అప్లికేషన్ పెట్టుకున్న చాలా మంది, లక్షల మంది ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎంఆర్ఓ కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, మీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాం. గ్రౌండ్ లో పెడదాం. అప్లికేషన్ నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, ఇది డబుల్ బెడ్రూమ్ కూడా ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుని నిరుపేదలకు కూడా మరి ఇస్తా దమ్ము ధైర్యం ఉందా? ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మేము. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, కేటీ రామారావు గారి మున్సిపల్ మినిస్టర్, నీకు దమ్ముంటే కుత్బుల్లాపూర్ లో ఎంతమంది ఆన్లైన్ లో అప్లై చేసినా లిస్టు తెచ్చుకొని చూడు. నువ్వు ఎంతమందికి ఇచ్చినావు, నిరుపేదలకు ఎంతమందికి ఉన్నావు, ఎక్కడైనా ఎంక్వైరీ చేసినావు. నీ అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకునే నీ కార్యకర్తలకు వాళ్ళకి ఇల్లు ఇచ్చినావు, లక్షలు తీసుకుంటున్నావు. డబుల్ బెడ్రూమ్ కు లక్షలు తీసుకుంటున్నావు, దళిత బంధుకు 3 లక్షలు తీసుకుంటున్నావు. పేపర్లో, మీడియా, టీవీలో వస్తున్నాయి. సిగ్గు శరంలో ప్రజలకు చెప్పుకోవడానికి ఒకసారి నీ గుండెలకు ఆత్మగా పరిశీలన చేసుకొని కేసీఆర్ ఖబర్దార్. పబ్లిక్ మీద తప్పుడు ప్రచారం చేస్తే తిరిగేవాడి పబ్లిక్ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంటుంది. ప్రతి ఏటా శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులలో 2 తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో ఉంటారని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనంద్ గోపాలన్ అన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్పల కోసం శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్ను హైదరాబాద్లో ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించి టోల్ ఫ్రీ నెంబర్ను విడుదల చేశారు. శబరిమల ఆలయ సమాచారం, పూజల వివరాలు తదితర విషయాలు సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే భక్తులకు తమ ట్రస్ట్ ద్వారా శబరిమలలో అన్నదానం, వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు విఘ్నేష్ తెలిపారు. స్వామి శరణమయ్యప్ప. ఆధ్యాత్మిక చింతనలో భక్తి మార్గాన సేవే లక్ష్యంతో నెలకొల్పబడినటువంటి శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎంతో బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు మన కాచిగూడలో, హైదరాబాద్లోని కాచిగూడలో నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్, శబరిమల సమాచార కేంద్రము, అలాగే సేవా విభాగాన్ని శబరిమల ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పెద్దలైనటువంటి అధ్యక్షుడు గారైనటువంటి శ్రీ ఆనంద్ గోపన్ గారు, అలాగే సెక్రటరీ గారైనటువంటి బైజు గారు, అలాగే అక్కడ ఉన్న అధికార సిబ్బంది అందరూ విచ్చేసి ఈ శుభప్రదమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర అయ్యప్ప భక్తులందరికీ హర్షించదగిన విషయం. ఇందులో భాగంగా ఈరోజు శబరిమలకు సంబంధించిన ఈ ట్రస్ట్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడికి శబరిమలలో ఎలాంటి సేవలు చేయాలనుకున్నా కానీ, ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కానీ మా సమాచార కేంద్రంలోని టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేస్తే వారికి సంబంధించిన సహాయం కావచ్చు, సేవల కార్యక్రమం గురించి కావచ్చు, మేము అన్ని సమాచారం మేము అందజేస్తామని చెప్పేసి ఈ మీడియా ముందు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా రానున్న సీజన్లో కూడా అక్కడ శబరిమలలో అన్నదానం కావచ్చు, ఇలాంటి వాటర్ సదుపాయాలు కావచ్చు, ఏ విధమైన సదుపాయాలు కూడా ప్రతి ఒక్క సదుపాయాలు వారి ఆధ్వర్యంలో, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారి ఆధ్వర్యంలో
మేము శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారు ప్రతి ఒక్కరూ దాదాపు ప్రతి సీజన్లో 300 మంది వాలంటీర్స్ను సేవ చేసేవారని అక్కడికి తీసుకెళ్లి అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని, అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఏదైనా వారికి మేము అండదండగా ఉంటామని చెప్పేసి అందరం మేము తెలియజేసుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. హైదరాబాద్లోని శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా ఈ శబరిమల ఇన్ఫర్మేషన్ సెంటర్ హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎవరికి ఇలాంటి అవసరం ఉన్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఆన్లైన్లో ఇప్పుడు కూడా ఉంది. ఎలాంటి అక్కడ ఇక్కడ సమాచారం ఏంటి, అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఆ కార్యక్రమాలు ఇక్కడ ఉన్న భక్తులందరికీ చేరవేసే విధంగా ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత 20 ఏళ్ల నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి తెలంగాణలో జీవనం సాగిస్తున్న వలస ఆదివాసుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు పోడు భూములకు పట్టాలిచ్చిన ప్రభుత్వం వలస ఆదివాసులకు కూడా పట్టాలు ఇవ్వాలని అన్నారు. వలస ఆదివాసీ గ్రామాల్లో కూడా మిషన్ భగీరథ్ నీళ్లు ఇవ్వాలని, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని రకాల ధృవపత్రాలు అందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ పిఓకు మెమోరాండం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహావిశాఖ నగర పాలక సంస్థను పరిరక్షించుకోవాలని ప్రజాప్రతినిధులే వివాదాల్లోకి వెళ్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీలో 2 డిప్యూటీ మేయర్లు ఇదే తీరున వ్యవహరిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో 20 కోట్లకు పైగా ఉన్న బకాయిలను వసూలు చేయకుండా అక్రమ మార్గంలో ₹1,00,000 దండుకుంటున్నారని ఆరోపించారు. కౌన్సిలింగ్ తీర్మానంలో కూడా పక్కన పెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఆ సంస్థని పరిరక్షించి ఆ సంస్థ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి డిప్యూటీ మేయర్లు నిన్న జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో ఒక జనసేన పార్టీ కార్పొరేటర్ని విమర్శించడానికి వేదికగా వాళ్ళు నిన్న విమర్శించినటువంటి తీరు ఏదైతే ఉందో, నగర అభివృద్ధి కోసం, నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం మొన్న బస్బే జీవీఎంసీకి ఆమడ దూరంలో కుప్పకూలిపోతే కనీసం ఆ బస్బేకి కానీ ఆ బస్బే ప్రాంతాన్ని కానీ అక్కడ ప్రయాణికుల పరిస్థితులు కానీ ఆ సంఘటన జరిగిన విధానాన్ని కానీ కనీసం కన్నెత్తి చూడనటువంటి 2 డిప్యూటీ మేయర్లు గత కమిషనర్ G20 సదస్సు పేరుతో 150 కోట్ల రూపాయలు పనులు నగరంలో చేపడితే ఆ యొక్క 150 కోట్ల అభివృద్ధి పనుల్లో కనీసం సమీక్షించడం కానీ ప్రతిపాదించడం కానీ లేనటువంటి ఆ 2 డిప్యూటీ మేయర్లు ప్రస్తుతం 20 ప్రధాన కూడళ్ల నగరంలో 160 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో ఏదైతే ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ యొక్క పనుల గురించి 160 కోట్ల రూపాయల పనుల గురించి సమీక్షించినటువంటి ఈ 2 డిప్యూటీ మేయర్లు జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడంగానే షాప్ రూమ్లు, కళ్యాణ మండపాలు, ఆశీలు సుమారు 80 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సినటువంటి బకాయిల్ని వసూలు చేయకుండా
బకాయిదారుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకున్నటువంటి ఈ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఏదైతే ఫుడ్ కోర్టు సాక్షాత్తు గౌరవ మేయర్ గారి సమక్షంలో సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్ని తీసేయాలి, తొలగించాలని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కూడా బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తల సందడి. 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదు. అధికారంలోకి వచ్చాకే నీచమైన రాజకీయాలకు తెరలేపిన కేసీఆర్. బీజేపీ ఎన్నికల కమిటీ రాష్ట్ర చైర్మన్ ఈటెల రాజేంద్ర ధ్వజం. చంద్రబాబు కేసులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేదు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్య. ప్రజల దృష్టి మళ్లించేందుకే దసరా తర్వాత విశాఖ నుంచి పాలన ప్రకటన. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపాటు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.